చూడండి, దైవ సేవకులు ఎవరైనా కానుక గురించి చెప్తే సేవకులు కానుక గురించి చెప్పొచ్చా? అసలు సేవకులు కానుకల గురించి అడగొచ్చా? సేవకులు కానుకల గురించి అడగడం ఏంటి? సేవకుడు ఒక ఫోన్పే నెంబరు వీడియోలో డిస్ప్లే చేస్తే ఏంటి, ఎప్పుడు చూసినా కానుకలు అడుగుతారేంటి వీళ్ళు అని చెప్పి సేవకుల్ని చాలాసార్లు దూషిస్తూ ఉంటాం, తక్కువ చేసి చూస్తూ ఉంటాం. సేవకుడు పరిచర్య కోసం తనకున్న ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని, ఫిక్స్డ్ శాలరీస్ని, నెల నెల ఇంత వస్తుంది అనుకున్న శాలరీస్ని వదులుకుని దేవుని వెనకాల పరిగెడతాడు. అయితే దేవుని వెనకాల పరిగెట్టినప్పుడు ఒకవేళ సేవకుడు ఏదైనా కానుక అడిగినప్పుడు ఎప్పుడు కూడా సేవకుడిని తక్కువ చేసి చూడకండి, దయచేసి ఆ పాపం చేయకండి. లూకాసు వార్త 21:3 ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. చూడండి, కానుక అడిగినందుకే సేవకులు మనం దూషిస్తామే. యేసుక్రీస్తు వారు ఒక కానుకల పెట్టి దగ్గర నిలబడి ధనవంతులందరూ కూడా కానుకలు వేస్తుంటే వాళ్ళని కనిపెట్టి చూశాడంట. ఎవరైనా మన కానుకల డబ్బా దగ్గర నుంచి మనం ఎంత వేస్తున్నామని చూస్తే మనకి ఒకలాంటి అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా. అలాంటిది యేసుక్రీస్తు వారు అంట కానుకలు వేసేటప్పుడు చూస్తున్నాడంట. చూసి ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఈ పేద విధవరాలే సరైన కానుక వేసిందని చెప్పాడు. ఆమె వేసింది 2 కాసులే. ధనవంతులందరూ శ్రేష్టమైన డబ్బులు వేసి ఉంటారు, కానీ ఆ పేద విధవరాలు గుర్తించబడ్డానికి కారణం ఏంటంటే తనకున్నదంతా ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చేసింది అంటారు? ఇగో ఈ వాక్యానికి నేను వెలకట్టలేను, వెలకట్టగలిగితే నా జీవితం మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది అని వెలకట్టింది. దేవుడికి ఇచ్చే కానుక మరి వెలకట్టలేని. నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది కాదు ప్రశ్న, ఇక్కడ ఎలా ఇస్తున్నావు అనేది ప్రశ్న కాదు, ఏ విధమైన విలువనిస్తున్నావు, ఎంత విలువనిస్తాం. మనకు నచ్చిన వారికి ఎలాంటి విలువనిస్తాం? ఇదిగో ఫలానా టాబ్లెట్ నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఫలానా మెడిసిన్ నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అనుకున్నప్పుడు వాటి కొరకు ఎంత ఖర్చు పెడతాం? చూడండి, కొంతమందికి షుగరు, బీపీ అటాక్ అయినప్పుడు నెల నెల వేలుగా ఫిక్స్డ్గా ఇంత కడుతూ టాబ్లెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు కంప్లైంట్ చేయం, ఏంటి ఇంత ఎందుకు ఇవ్వాలి అను, కానీ దాని విలువను గుర్తించి ఇస్తాం. మరి యేసుక్రీస్తు యొక్క వాక్యానికి, సృష్టిని సృజించిన దేవుని యొక్క వాక్యానికి ఎంత విలువ కట్టగలుగుతాం? కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా ఎవరైనా సేవకులు కానుకల గురించి మాట్లాడినప్పుడు ఏలెత్తి చూపించకండి. ఇవ్వగలిగితే ఇవ్వండి, విలువనివ్వండి, విలువతో దేవునికి ఇవ్వండి. లేకపోతే మౌనంగా ఉండండి. మీ దగ్గర ధనం ఉన్నప్పుడు అది మీదే, దేవునికి ఇవ్వనంత వరకు అది మీదే, మీరు ఇవ్వాల్సిన అవసరమేం లేదు. కానీ ఇచ్చేటప్పుడు సనగొద్దు, గొనగొద్దు, తక్కువ చేయొద్దు. దేవునికి ఇచ్చేటప్పుడు సంపూర్ణంగా పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ఇచ్చి ఆశీర్వదించబడండి. ఎందుకంటే మనం ఏది విత్తుతామో అది ఖచ్చితంగా కోసుకుంటాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.